అందరికీ వందనాలు. 7 ఏండ్ల శ్రమల్లోని ఇశ్రాయేలు దేశం మీదకి 7 రాజ్యాలు 10 మంది రాజులు కలిపి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు దేశంకి వచ్చి శ్రమలు మహాశ్రమలు 7 సంవత్సరాలు కలిగేస్తారు. అంటే 7 రాజ్యాలు 10 మంది రాజులు సమూహం అంతా కలిపి ఒక్క ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధం చేయడానికి బయలుదేరి వస్తాయి. ఇలా వచ్చి 7 సంవత్సరాలు శ్రమలు మహాశ్రమలు కలుగు చేస్తాయి. ఈ మొత్తం ఈ కూటమంతా కూడా కలిపి 7 రాజ్యాలకి 10 మంది రాజులకి ఒకే ఒక్క దేశం ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే ఈ సమూహాన్ని అంతటికి పెద్దన్నగా ఉండి ఆ పెద్దన్నని ఈ 7 రాజ్యాల వాళ్ళు ఈ 10 మంది రాజులు ఒంటరి చేసి విడిచిపెట్టి దాన్ని ఒంటరిగా దిగంబరిగా వదిలేస్తారు. అది ఏ విధంగా వదిలేస్తారు, ఎందుకు వదిలేస్తారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 16, 17, 18 వచ్చినారు. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేషుని దేశించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్నిచేత దాన్ని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించడం వలన తన సంకల్పం కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నువ్వు చూసిన ఆ స్త్రీ భూరాజుల నేను ఆ మహాపట్టణమే. చదవని వాక్యంలోని 7 ఏళ్ల శ్రమలను కలుగు చేయడానికి 7 రాజ్యాలు 10 మంది రాజులు కలిపి ఒక సమూహంగా ఇశ్రాయేలు దేశంకి వస్తారు. వచ్చిన వీళ్ళు 7 సంవత్సరాల శ్రమలో మహాశ్రమలు కలుగు చేస్తారు. ఎప్పుడైతే శ్రమలు పూర్తయిపోయాయో ఆ 7 రాజ్యాలు 10 మంది రాజులకి అంటే ఒక పెద్దన్నగా వ్యవహరించినటువంటి ఆ మహాబబులోను ఈ ఒక్క దేశానికి 7 రాజ్యాలు ఈ 10 మంది రాజులు కూడా సపోర్ట్ పూర్తిగా సహాయ సహకారాలు అంతా 7 ఏళ్ళ శ్రమలు కలిగించడానికి. ఎప్పుడైతే 7 ఏళ్ళ శ్రమలు ముందు పైపోయాయో అప్పుడు దాకా సహాయ సహకారాలు అందించినటువంటి ఈ 7 రాజ్యాలు 10 మంది రాజులు కూడా దాన్ని విడిచిపెడతారు, దిగంబరిగా ఒంటరిగా వదిలేస్తారు. ఇదంతా కూడా ఎవరు చేస్తారు ఇలాగంటే యేసుక్రీస్తు ప్రభువారే మిగిలిన రాజ్యాలకి ఈ 10 మంది రాజులకి కూడా బుద్ధి పుట్టించి దాన్ని విడిచిపెట్టేలాగా మనసును ఆ రాజ్యాలకి ఆ రాజులకి కలుగు చేస్తారు. కలుగు చేయడం మూలంగా అది ఒంటరిగా విడిచిపెట్టబడుతుంది. ఎప్పుడైతే ఇలా ఒంటరిగా విడిచిపెట్టినట్టు ఈ 10 మంది రాజులు దేవుడు ఏ విధంగా వాళ్ళకి బుద్ధి పుట్టించాడంటే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4 నుండి 8 వచనాల వరకు. మరి ఇంకొక స్వరం పరలోకం నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశం నంటుచున్నవి, దాని నేరములో దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారం దానికి ఇజుడి, దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు 2 కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుంటాను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనని తన మనసులో అనుకుని కనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగమును అనుభవించునో అంతగా వేదనలు దుఃఖమును దానికే కలుగు చేయడి. అందుచేత ఒక్క దినమే దాని తెగుళ్ళు అనగా మరణము దుఃఖము కలుగును వచ్చును. దానికి తీర్పు తీర్చున్న దేవుడైన ప్రభు బలిష్ఠును కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. చదవని వాక్యంలోని ఈ 10 మంది రాజులకి ఏమని చెప్తున్నారు దేవుడు? మీరు దానిని ఒంటరిగా విడిచిపెట్టండి. ఇప్పుడు వరకు 7 ఏళ్ళ శ్రమల్లో దానికి సహాయ సహకారాలు అందించడానికి నేనే మీకు మనసునిచ్చాను. అంటే ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమలు మహాశ్రమలు కలిగి చేయడానికి ఆ మహాబబులోను రాజ్యానికి మీరు పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి నేనే మీకు మనసును కలిగించాను. ఎందుకంటే దానికి గల కారణం నా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి అతిక్రమములు చేసి దేవుని విడిచిపెట్టి ఏమైన కార్యాలు చేయడం మూలంగా 7 సంవత్సరాలైన మహా ఉగ్రతా దినాన్ని వాళ్ళ మీద ప్రవేశపెట్టాను. ఈ ప్రవేశపెట్టడానికి మిమ్మల్ని కేవలం ఒక పాత్రగా వాడుకున్నాను అంతే. దాని నిమిత్తం మీరు ఆ మహాబబులోనైనటువంటి ఆ వేశ్యకి మీరు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి చేసిన వాడిని నేనే. కనుక ఇప్పుడు దాన్ని మీరు ఒంటరిగా విడిచిపెట్టేసి దాన్ని దిగంబరిగా చేసి మీరు విడిచిపెట్టేసి పక్కకు వచ్చండి. మీరే ఎలాగైతే 7 ఏళ్ళ శ్రమలు కలుగు చేశారో ఏ విధంగా మీరు శ్రమలు మహాశ్రమలు కలుగు చేశారో ఆ ఇశ్రాయేలు దేశానికి, అదే విధంగా ఆ మహాబబులోని ఆ వేశ్యకి మీరు మరణం ద్వారా, క్షామం ద్వారా, కరువు ద్వారా
అగ్ని ద్వారా దాన్ని సర్వనాశనం చేయమని చెప్పి మరలా ఈ 10 మంది రాజులకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు దాకా సపోర్ట్ ఎవరైతే ఇచ్చారో, ఎవరిని చూసి అది విర్రవీగిందో, ఏ రాజ్యాలను చూసి ఏ రాజును చూసి అది విర్రవీగిందో అదే రాజులు దాన్ని విడిచిపెట్టి దాన్ని మరణం ద్వారా, కరువు ద్వారా, క్షామం ద్వారా, అగ్ని ద్వారా కాల్చివేస్తారు. దానితో అది ఒక్క దినాన్నే ఇంత దాని అహం చూసుకుని నన్ను మించిన వారు ఎవరున్నారు, ఈ ప్రపంచంలో నేనే అగ్రరాజ్యం, నేనే మహాబబులోను స్త్రీని, నన్ను మించిన వాడు ఎవరున్నారు, నేనే ఈ సమస్త ప్రపంచానికి అంతటికి దిక్కనుకుని విర్రవీగుతున్న ఆ మహాపట్టణం ఒకే ఒక్క దినాన పూర్తి నిర్మూలన అయిపోతుంది. అదే మనం మూలవాక్యంలో చెప్పబడుతున్నది. దేవుడి గురించి మళ్ళీ దీవించును గాక. ఆమేన్.